హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది కార్తీక శుక్రవారం రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంక పొద్దున్నే నేనైతే ఇలా పూజ చేసేసుకున్నాను. ఇంక చేసుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద టిఫిన్కి దోశ అయితే వేసానన్నమాట. ఇంకా నాకైతే రాగి దోశ కలుపుకుంటున్నాను. ఇంకా మా వాళ్ళకైతే ఇలా మామూలు దోశ వేసిస్తున్నాను. దోశలోకి అయితే చట్నీ అయితే చేశానన్నమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాతనే తింటున్నాను నేను కూడా. ఈ కార్తీక మాసం అంతా పొద్దున్నే ఇంకా బిజీగా వెళ్ళే వాళ్ళు అయితే ఎవరు లేరు. పొద్దున్నే ఇంకా వెళ్ళే వాళ్ళు ఉంటే మనమైతే ఇంకా తొందరగా పని చేసుకోవాలి కదండి. ఇంకా నేనైతే మెల్లిగానే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా శనివారం కోసమని పిండి దీపాలు చేసుకుందామని ఇంకా ఇలా బియ్యం అయితే కడిగి ఆరబెట్టుకుంటున్నాను. బయట ఎండలో పెడదామంటే పావురాలు వచ్చేసి అంత గలీజ్ ఇలా బెడ్రూమ్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటున్నాను అనమాట నేను. ఇంకా ఆ రోజైతే ఫుల్ పని ఉండే అనమాట శుక్రవారం నాకైతే. ఇంకా ఇలా బియ్యం ఆరబెట్టుకున్న తర్వాత టిఫిన్ చేశాక బియ్యం ఆరబెట్టేసి ఇంకా లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నం చేసేసి ఇంకా పప్పుచారు అయితే చేస్తున్నాను. చాలా రోజులు అయిందనమాట పప్పుచారు చేయక. అందుకు పప్పుచారు అయితే చేసుకుంటున్నాను లంచ్లోకి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పుచారు అయితే, సింపుల్గా. ఇంకా మా ఆయనకైతే ఇష్టం ఉండదు పప్పుచారు. ఇంకా బియ్యం మారినాయో లేదో చూసుకొని ఇంకా మా ఆయన అయితే రిలాక్స్ అవుతున్నాడు. ఫ్రైడే కదా, హాలిడే ఉంటుంది ఆయనకి. ఇంకా మా ఆయనకైతే పప్పు పచ్చడి ఇలా వడియాలు పెట్టేసి నేనైతే పప్పుచారు వడియాలు వేసుకొని నేనైతే లంచ్ చేసేసాను. ఇంకా బియ్యం అయితే బాగా ఆరిపోయాయి అన్నమాట. చూడండి ఎంత బాగా ఆరిపోయాయో. ఫ్యాన్ కిందనే నానబెట్టడం అయితే ఏమీ లేదు, ఊరికే కడిగి అయితే అలా ఇచ్చేసాను. ఇంకా మా ఆయన అయితే తీసుకెళ్ళి పిండి అయితే పట్టించుకొని వచ్చాడు. ఇంకా శనివారం నేను 7 శనివారాల వ్రతం చేస్తున్నానని ఇంకా నువ్వుల నూనె, ఇలా తులసి మాల, బియ్యం పిండి, టెంకాయలు, పువ్వులు అన్నీ తీసుకొని వచ్చారనమాట మా ఆయన సాయంత్రము. ఇంకా తులసి చెట్టు దగ్గర అయితే ఇలా దీపారాధన చేసుకుంటున్నాను. ఈ కార్తీక మాసం అంతా మొత్తం చేస్తున్నాను అనమాట. ఇంకా ఇంట్లో కూడా ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత హనుమాన్ చాలీసా అయితే చదువుకుంటున్నానండి నేను డైలీ. ఇంకా మరుసటి రోజు శనివారం పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి ఇలాగైతే పిండి దీపాలు రెడీ చేసుకొని దేవుడికి తులసి మాల వేసి కలశం ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా శంకు చక్కెర దీపాలు కూడా వెలిగించేసాను. ఇంకా మా అబ్బాయితోనే టెంకాయ కొట్టించేసి ఇలా ధూపం అయితే ఇప్పించానమాట నేను. వాడు కూడా పొద్దున్నే లేచి రెడీ అయిపోయి ఇంకా హారతి ఇచ్చేసి ఇలా అయితే మొక్కున్నామండి. చాలా బాగా జరిగింది పూజ అయితే నాకు ఫస్ట్ శనివారము. ఇంకా నండూరి శ్రీనివాసరావు గారి వీడియో అయితే పెట్టుకుంటానండి. ఇంకా గణపతి పూజ, లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత ఇంకా గోవింద నామాలు చదువుకొని, అష్టోత్తరం చదువుకొని, వ్రత కథలు 3 అయితే ఉంటాయి, అవైతే చదువుకున్నాను. ఇంకా నైవేద్యంగా అయితే నువ్వులుండలు పెట్టాలి కదా అని ఇంకా నువ్వులుండలు అయితే పెట్టాను. మళ్ళీ సాయంత్రం అయితే స్వామికి ఇలా పానకం అయితే రెడీ చేసి పెట్టేసుకొని ఇంకా మళ్ళీ గోవింద నామాలు చదువుకొని ఇలా సాయంత్రం అయితే పూజ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ శనివారం అయితే చాలా బాగా జరిగిందండి పూజ. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చినట్టయితే చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం నా వీడియో అయితే నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు కూడా అని కోరుకుంటున్నాను. ఇంకా నేను శనివారం ఇంతకుముందు కూడా ముత్యాల హారతి ఇలా 41 రోజులైతే ఇచ్చానండి. అప్పుడు కూడా చాలా బాగా నా కోరిక అయితే నెరవేరిందనమాట.